చదువుకునే రోజుల్లో చాలా సాయంత్రాలని అమ్మాయిలు లేకుండా రొమాంటిక్ గాను, డబ్బులు లేకుండా రిచ్ గాను తయారు చేసిన ఇళయరాజా గారికి నేను ఎంతైనా రుణపడి ఉంటాను. ఎందుకంటే అప్పట్లో పక్కింటి వాళ్ళ టేప్ రికార్డర్లో పాటలు వింటూ ఉండేవాడిని. మా ఇంట్లో టేప్ రికార్డర్ ఉండేది కాదు. సో వాళ్ళకి వాల్యూమ్ కంట్రోల్ లేకపోవటం అనేది నాకు నిజంగా ఎంతో ఆనందాన్ని ఇచ్చిన విషయం. ఇప్పుడు పాటలు వింటుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఆయన పాటలు వింటుంటే ఆనందంగా ఉంటుంది. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, ప్రకాష్ రావు గారు ఒక సన్నివేశం వేసి మ్యూజిక్ లేకుండా ఇది ఎలా ఉంటుంది, ఇళయరాజా గారు చేసిన తర్వాత ఇది ఎలా ఉంటుంది. నాకు తెలిసి రీ రికార్డింగ్ పాడుకునేలా చేసిన వ్యక్తి నాకు తెలిసి ప్రపంచం మొత్తం మీద ఇళయరాజా గారు ఒక్కళ్ళే. ఎందుకంటే నేను ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఇటాలియన్ ఇప్పుడు అందరూ అన్ని సినిమాలు చూడగలుగుతున్నాం, వరల్డ్ సినిమా అంతా. నేను ఎక్కడ కూడా అంత తాకుతూ పాపులర్గా ఉండేలాగా, అంటే ఆయన యాక్చువల్గా మాట్లాడతారు, తెర వెనకాల మాట్లాడుతూ ఉంటారు. బాల్ కింద పడుతుంటే డ్రమ్ బీట్ కొడుతూ డంకా దెబ్బల్లా వాళ్ళు చెప్పిన మాటలన్నీ తండ్రికి తగిలాయి చూపించారు. కొడుకు తాలూకు కప్పులు చూస్తే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక వైలిన్తో మనకు కూడా కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తారు. తర్వాత అతని తాలూకు గ్లోరీ ఎంత ఉంది, నువ్వు వాడిని చదవకుండా వదిలేసి ఉంటే వాడు ఇంకెంత గ్లోరీకి వెళ్ళి ఉండేవాడు, చప్పట్లతో మనకు గుర్తు చేస్తారు. చాలా విషయాల్ని చాలా తక్కువ సమయంలో ఆల్రెడీ తీసిచ్చిన షాట్ లోపల గీసిన ఫ్రేమ్ మధ్యలో చెప్పడానికి ఆయన ఎంత శ్రమిస్తారనేది మనకి ఒక్క సన్నివేశం చూస్తే అర్థం. చాలా కీలకమైన సన్నివేశం సినిమాలో. సో అందుకని ఆయన సంగీతం గురించి మాట్లాడే శక్తి, అర్హత, స్థాయి మూడు నాకున్నాయని నేను అనుకోవట్లే. కానీ ప్రకాష్ రావు గారు నమ్ముతున్నాను. నిజంగా అది అంత మంచి నమ్మకం కాదని ఆయనకి నేను మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్నాను. ఈ సినిమా మొట్టమొదటి ఫస్ట్ నాకు ఆయన కథ చెప్పినప్పుడు, ప్రకాష్ రావు చెప్పినప్పుడు ఏంటంటే, ఆయన ఏదో నేను చేంజెస్ చేశాను అన్నారు, కానీ ఏ చేంజెస్ చేయొద్దని చెప్పానండి. నేను చెప్పిన చేంజ్ ఏంటంటే అదొకటే, మీరు అనుకున్నది తీసేయండి అని చెప్పాను. నిజంగా ముఖ్యంగా పాట చూస్తుంటే రెండు పాటలు, ఒకటి మధ్యతరగతి వాళ్ళ జీవితం గురించి, రెండోది జీవితంలో ఉండే ఆశలు, పడే కష్టాల మధ్య ఉండేటువంటి సంఘర్షణ చాలా అద్భుతంగా అనిపించింది. ఈ సినిమా చాలా మంచి హిట్ అవ్వాలని, ఇళయరాజా గారి పాటలు మనం మరిన్ని ఇంకా ఎక్కువ సార్లు, ఇంకా ఎక్కువ సంవత్సరాలు వినాలని, మన సాయంత్రాలను ఇంకా మరింత అందంగా తీర్చిదిద్దాలని, మన ఒంటరితనాన్ని ఆయన మ్యూజిక్తో పూర్తి చేయాలని, మన విజయాలను ఆయన సెలబ్రేట్ చేయాలని, ఆయన సంగీతం మనకి నిరంతరం తోడుగా ఉండాలని, ఆయనకి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ